పైగా అరెస్టులు చేస్తున్నారు అనేది కూడా ఇవాళ జరిగిన దీనికి సంబంధించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ డిమాండ్లకు సంబంధించి కానీ ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకన్నా ముందు అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు చేసి ముఖ్యంగా నిరుద్యోగులని ఒక పావుగా వాడుకుంది. వాడుకొని వాళ్ళు పాపం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేవు కాబట్టి రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం తప్పనిసరిగా మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ఎన్నో ఆశలు జీవితం మీద పెట్టుకొని వాళ్ళ వ్యయ ప్రయాసాలకు భరించి గ్రామానికి వెళ్ళి వాళ్ళు కడుపు చేత పట్టుకొని ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. ఈరోజు రవి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రవికి గ్రౌండ్ పొజిషన్ ఏంటో తెలుసు. నాకు రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ రవికి తెలుసు. ఎందుకంటే నిరుద్యోగుల సమస్య ఇదే చెనగాని దయాకర్ కావచ్చు, ఇదే రవి కావచ్చు, లేదా ఇదే మానవత రాయలు కావచ్చు. గ్రౌండ్లో నిరుద్యోగులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి ప్రతి విషయం వీళ్ళకి తెలుసు. కానీ అదే మున్నూరు రవి, అదే చెనగాని దయాకర్, అదే మానవత రాయలు ఏం మాట్లాడుతున్నారంటే మీరు పెయిడ్ బ్యాచ్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీళ్ళని అంటలేము, మీరు అంటున్నదే వాళ్ళని అంటే వీళ్ళు నిరుద్యోగులు అందరు నిరుద్యోగులు కదా. మీరు వేరు చేసి మాట్లాడతావా రవి? రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. ఏవైతే వినండి నిరుద్యోగులు అయితే రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. ఏంటంటే ఎవరైతే ఈ రోజు నిజంగా నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నారో కాదు రవి. ఇప్పుడు ఆ రోజు అదేంటి అమ్మ కొంచెం ఆగు అస్మా. మరి మీరు ఆనాడు నిరుద్యోగులకు డబ్బులు ఇచ్చి గ్రామానికి పోయేటప్పుడు పోయి ఓట్లు వేయించుకున్నప్పుడు అది రాజకీయం కదా? ఓట్లు అడగండి అని చెప్పేసి అన్నప్పుడు రాజకీయం కదా? మీ పార్టీలు వెనుకుండి నడిపించినప్పుడు పార్టీలు అది రాజకీయం కదా? ఇదే రియాజ్ సార్తో యాత్రలు చెప్పించింది రాజకీయ పరంగా కదా? అదే ఇన్స్టిట్యూట్ నడుపుతున్న రియాజ్ సారు రాజకీయ ప్రసంగాలు చేయలేదా? ఆనాటి బల్మూరు వెంకట రాజకీయ ప్రసంగం చేయలేదా? ఆ తర్వాత నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఉద్యోగం సంపాదించుకోలేదు ఈరోజు ఎమ్మెల్సీ. ఈ రోజు మీరు మాట్లాడతారు, అసలు ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? మీరు నిజాన్ని నిజంగా మాట్లాడండి, అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడండి. మాట్లాడితే రోజులు ఆగండి అని అంటారు, లేకపోతే మాతో నడవండి అంటారు. తీసుకెళ్తారా? వాళ్ళకి తీసుకెళ్ళండి. మరి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మూడు రకాలు. ఇప్పుడు మూడోసారి అనుకుంటాను, దీని మీద 3వ సారి 4 సార్లు ఇక్కడ టీవీలో డిబేట్ అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్తామంటారు. ఎందుకు తీసుకెళ్ళట్లేదు? నిజంగా వాళ్ళ మీద ప్రేమనే ఉంటే, మీరు నిరుద్యోగుల తరపునే మాట్లాడే వాళ్ళు అయితే, మీ గొంతు నిరుద్యోగుల తరపునే అయితే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాడొకడు పనికిరాని ఒక మైపాల్గాడు యాదవ్ అని ఒకడు ఉన్నాడు. అసలు పొద్దున లేస్తే వాడు హౌలాగాడు. వాడు అసలు నిరుద్యోగులు అట్లయిపోయినారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇట్లయిపోయినారు అని చెప్పేసి విపరీతమైన వీడియోలు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేసినాడు. వాడి పేరు మైపాల్ యాదవ్, వాడి పేరు ఏదో. ఆ పాగల్గాడు ఆ రోజు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడు. ఈ రోజు ఎక్కడికి పోయింది వాడు? ఏ రంధ్రంలో దక్కున్నాడు? ఇదే మునూరు రవికి, ఇదే మానవత రాయికి, ఇదే చెనగాని దయాకర్కి ఎందుకు మాట్లాడట్లేదు? వాడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? వాడికి దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నిజంగా నిరుద్యోగుల పట్ల వాడికి ప్రేమ, అభిమానము, ఆత్మీయత ఏమన్నా ఉంటే ఈ రోజు వాడికి రావాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో రావాలి. ఆ రోజు డబ్బులు సంపాదించుకున్నట్టు కాదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని సంపాదించుకున్నట్టు కాదు. ఈ రోజు నిజంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు ఇక వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు, ఇది వాళ్ళ మేనిఫెస్టో, అభయహస్తం వాళ్ళ మేనిఫెస్టో. యువత ఉపాధి కల్పన కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లోనే భర్తీ చేస్తాం. ఇది మొదటిది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ఇది రెండోది. ఒక్కసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేరు నమోదు చేసుకున్నట్లయితే అభ్యర్థులు ఆ సంవత్సరంలో మిగతా నోటిఫికేషన్లకు రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టర్లను నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పారిశ్రామిక వాటను ఏర్పాటు చేసి అనుబంధంగా ఉపాధి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులకు పోటీ పరీక్షలకు గాను తెలంగాణ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1000 కోట్ల నిధితో ఏర్పాటు చేసి యువతకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇంత పెద్దగా రాసుకున్నారు కదా. మరి చేసిన దాంట్లో మీరు మెగా డిఎస్ ఎక్కడ ప్రకటించారు? అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? మీరు ఎన్ని ప్రకటించారు? ఆనాడు మా ప్రభుత్వం ఇచ్చిన మా నోటిఫికేషన్ ఎంత, మీరు ఇచ్చింది ఎంత? పైగా మేము ఇచ్చిన దాన్ని కొనసాగిస్తూ మేము ఇచ్చిన ఉద్యోగాల్ని మీరు ఇచ్చేసుకో, వాళ్ళు
ఆపాదించుకొని క్లెయిమ్ చేసుకుంటూ ఈ రోజు మళ్ళీ మాట్లాడతారు 60,000 ఉద్యోగాలు. నిజంగా చెప్పండి మేడం, నేను ఇప్పుడు పనికిరాని ముఖ్యమంత్రి అనాలి ఈ రోజు ఏం మాట్లాడతాడనంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము, ఎవరైనా సవాలు దమ్ముంటే రండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రమ్మని చెప్పండి, మేము రాము, మా పార్టీగా రాము. అదే నిరుద్యోగులు వస్తారు, ఇదే నిరుద్యోగులు వస్తారు, ఇదే నిరుద్యోగులు మాట్లాడతారు. ఈ నిరుద్యోగులకు ఎక్కడ బీఆర్ఎస్ తో సంబంధం లేదు, ఎక్కడా సంబంధం లేదు. లేదు అంటారా? మీరు మా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఎవరైనా పెయిడ్ ఆర్టిస్టులు మీరు అనుకుంటున్నారు కదా, ఆ ఎవరైతే అనుకున్నారో కాదు, ఒక్క నిమిషం, అనుకుంటున్నారో అనుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి పక్కన పడేసండి. పక్కన పడేసి మీరు అనుకున్న నిరుద్యోగులనే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ముందు కూర్చోబెట్టి 60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఎవరేశారు, దాని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసింది ఎవరు, ఎవరి హయాంలో జరిగింది, సర్టిఫికెట్లు ఎవరు ఇచ్చారో మాట్లాడమని చెప్పండి. ఇదే ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు అసలు ఏం మాట్లాడుతున్నాడు? అతను ఒక ముఖ్యమంత్రినా? ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఆయన ముఖ్యమంత్రి కాదు, దరిద్రం. ఇంత దారుణంగా మాట్లాడతాడా? ఒక్క నిమిషం, ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక సంవత్సరం రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, ఒక 3 నెలలు మాట్లాడుకోవచ్చు, 4 నెలలు మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. నేను పడగొట్టినా, నేను అట్లా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి మాట్లాడితే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పట్టారాయించుకొని వచ్చిందా? ఖచ్చితంగా రేపటి ఎలక్షన్ లో కూడా మేము గెలుస్తామని చెప్పేసి. ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఎన్నికలు ఉన్న దేశంలో ఒక పార్టీ ఓడుతుంది, ఒక పార్టీ గెలుస్తుంది. ఓడడానికి అవకాశం ఉంది, గెలవడానికి అవకాశం ఉంది. మంచి చేసినోడు గెలుస్తాడు, చెడు చేసినోడు ఓడతాడు. రేపు మీ ప్రభుత్వమే ఖచ్చితంగా 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మీరు ఏమన్నా రాసుకొని వచ్చిరా? మాటలు చూడండి, ఏమన్నా 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, కాదని నిరూపిస్తే క్షమాపణ చెప్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదే విధంగా ఇంకోటి ఏమంటాడు, బట్టలు ఇప్పి కొడతా. దేనికన్నాడు? ఇందిరమ్మ పేరు మారుస్తేనట. ఇందిరమ్మ పేరు మారుస్తే కాదు, ఆడ ఇదే మీరు ఏదో వాట్సాప్ లో వచ్చిన దాన్ని చూసి క్యాంటీన్స్ ఉన్నావో దాంట్లో ఉదయం పూట కూడా ఎవరైతే పేదవాళ్ళు, రైతులు, ఎవరైతే కూలీలు ఎవరైతే పోతున్నారో వాళ్ళకు టిఫిన్స్ పెడుతున్నాము. దాన్ని ఇందిరమ్మ క్యాంటీన్ గా మారుస్తాము అంటే కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, లొల్లి చేస్తున్నారు. సో వాళ్ళకు బుద్ధి వచ్చేటట్లు వాళ్ళకి చెప్పండి. ఇది పెట్టడం వల్ల ఈరోజు నిజంగా ఈరోజు రోడ్డు మీద రోజు దినసరి కూలీలు పోయేటోళ్ళకి వాళ్ళందరికీ కూడా పొద్దున టిఫిన్ దొరుకుతుంది అని చెప్పి దాన్ని ఉద్దేశించి అన్నాడు. 60,000 ఉద్యోగాల గురించి చాలా స్పష్టంగా చెప్పిండు. గతంలో నోటిఫికేషన్స్ ఇచ్చి ఆపినటువంటి అన్నిటినీ కూడా నేను వచ్చినాక పూర్తి చేసిన 60,000 మందిని ఉద్యోగాల్లో కూర్చోబెట్టిన ఏ ఒక్కరికి కూడా చెప్పినావు కదా, నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు వీళ్ళు నిధులు నియామకాల మీదనేమో వీళ్ళు వస్తారు. ఈ రోజు మొత్తం ఉద్యమకారులను రోడ్ల పాలు చేసింది వీళ్ళు. ఏ ఒక్క ఉద్యమకారునికి ఉద్యమం టైంలో వానికి భరోసా ఇచ్చింది పాపాన పోలేదు. కోట్ల చుట్టూ పోతే వానికి ఒకరి కోర్టు ఖర్చులు పెట్టుకున్న పాపాన పోలేదు. ఈ రోజు పాస్పోర్ట్ కూడా తీసుకోవడానికి నోచుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం. సిగ్గు ఉండాలి ఇంతనన్నా మీకు మాట్లాడడానికి. ఇంతనన్నా మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఉద్యమకారులకు అన్యాయం చేసినటువంటి పార్టీ వీళ్ళు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి పార్టీ వీళ్ళు. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు చెప్తారు. ఈరోజు మీ కంటెంట్లు మాట్లాడతారు. ఈరోజు పిలిపించిన పిలిపించిన నిరుద్యోగుల పక్షాన మాట్లాడతా. బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఏం తెలుసా? నిరుద్యోగులకు ఉపాధి రావద్దు, వీళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ పాపం గడుపుకోవాలి. వాళ్ళ స్కామ్లన్నింటినీ కూడా బయటపడకుండా వాళ్ళు ఎప్పుడు కాగా వాళ్ళ మీద ఏదైతే అబండాలు వస్తావో అప్పుడు వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చి ముంగట పెట్టుకోవాలి. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ఎజెండా. నేను ఏమంటున్నా అంటే మేడం ఒక నిమిషం నేను చెప్పేది ఒక నిమిషం. ఈ రోజు నిరుద్యోగులని ఎందుకు బలి చేయాలనుకున్నారు? ఈరోజు చట్ట వ్యతిరేకమైనటువంటి పని, సెక్రటరియట్ దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘన ఉంటది, చట్ట వ్యతిరేకం ఉంటది. ఆ విషయం మీకు తెలియదా?
ఆ విషయం హరీష్ రావు గారు మీకు తెలియదా? మీరు ఆ రోజు మీరు ఏ పోస్టర్ రిలీజ్ చేసే టైంలో మీకు తెలియదా? ఈ రోజు అమాయకమైనటువంటి నిరుద్యోగుల జీవితాలు నాశనం చేద్దామని ఒక కుట్ర చేసిండ్రు. ఆ కుట్రనే వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి న్యాయం చేయాలని ఉండదు. వీళ్ళు ఎంతసేపు ఉంటా ఎవరిని బలి తీసుకోవాలి, ఎవరి చేతుల బలి చేయాలి అనే ప్రయత్నం చేస్తారు. అదే ఇది వీళ్ళు చేసేటువంటి కుట్ర. మాట్లాడండి కొంచెం ఆగమ్మా అస్మా, కొంచెం ఆగండి. ఏదో మళ్ళీ రోజు మాట్లాడు ఆగమ్మా, ఆగు. అస్మా, కొంచెం అది అడగండి అమ్మా, అడగండి వాళ్ళని. మళ్ళీ నిరుద్యోగులు అన్నప్పుడు వాళ్ళందరూ వస్తారు, ఆడొచ్చి కూర్చొని మాట్లాడుకున్నారు. మళ్ళీ ఆడ మీరు మమ్మల్ని కాదు, ప్రభుత్వాన్ని కాదు మీరు అనేది. మీరు అనాల్సింది ప్రభుత్వాన్ని కాదు, మీరు నిర్ణయం తీసుకున్నటువంటి మీ సంఘాలను అనాలి. అయితే మేడం మీరు కరెక్ట్ ఉండండి, యూనిటీగా ఉండండి. ఇప్పుడు మనం ఆగు. మనం మాట్లాడుతున్నది ఉద్యమకారుల గురించి కాదు, ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం. అరే మీరు చేయనప్పుడు మేము చేసి చూపించాము. ఆగండి, ఆగు. అన్నిట్ల మీద టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టారు, ప్రతి ఉద్యోగాల మీద టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టారు. మేము క్లియర్ చేస్తే 1651 ఉద్యోగాలకు అప్పుడు 26 మెడికల్ కాలేజ్ క్లియరెన్స్ వచ్చింది. ప్రతి దాంట్లో 100 ఉద్యోగాలు ఉన్నాయంటే దాంట్లో ఏదో ఒకటి టెక్నికల్ క్వైరీ వీళ్ళే కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళే కేసేస్తారు. ఇది వీళ్ళు చేసేటువంటి నిర్వాహకం. మేము నెంబర్లు కాదు, భద్రత ఇస్తాం, భరోసాని ఇస్తాం. మీకు ఉద్యోగాలు కూర్చోబెట్టించేంత బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిచ్చే బాధ్యత మాది. మొన్ననే కదా ఫిల్ అయినాయి, రాబోయే రోజుల్లో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకు తొందరపాటు? ఈ తొందరపాటులో మీ జీవితాలను ఎందుకు ఆగం చేసుకుంటారు? ఎవరి మీద నన్ను కేసు అయితే రేపు పొద్దున మన భవిష్యత్ ఏమైతుందని అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నా. చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకునేటువంటి ఎలాంటి పనులు చేయొద్దు. గతంలో చేసుకొని నష్టపోయినాం వెంకటేష్ గారు, గతంలో చేసి మనం అంతా నష్టపోయినాం. ఆ నష్టాన్ని మీరు కావద్దు అని మేము కోరుకుంటున్నాం. మేము కూడా నిరుద్యోగులమే, మేము కూడా ఆ నష్టాన్ని కావద్దు అని మేము ఈరోజు చెప్తున్నాం. ఈరోజు మేము శాశ్వతంగా రాజకీయ పార్టీలకు పోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చిండ్రు అని అంటే, గతంలో నిరుద్యోగులు ఇదే తెలంగాణ కోసం కొట్లాడి అదే తెలంగాణ కోసం కేసీఆర్ని గద్దెనెక్కియడానికి పనిచేసినందుకే ఈరోజు శాశ్వతంగా నిరుద్యోగులుగా మేము గురయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అర్థం చేసుకోండి, ఈరోజు శాంతియుత పద్ధతిలో మీరు మొన్న పోయినరు, మీరు ఇందిరా పార్క్ ఆడ ధర్నా చేసుకున్నారు, రేపు సూర్యాపేటలో ధర్నా కార్యక్రమం పెట్టుకున్నారు, చేసుకోండి, తప్పు కాదు. మేము తప్పు అంటలేము. అరే అవసరం లేదమ్మా అస్మా గారు, అవసరం లేదు, వెంకటేష్ గారు అవసరం లేదు. మీరు న్యాయబద్ధంగా మీరు అందరు కూడా ఒక యూనిటీగా ఉండండి. ఈరోజు మీరు చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు ఏమనుకుంటాం, మీరు అందరు ఒకటే ఉన్నారేమో అనుకుంటున్నాము. కానీ దయచేసి సహకరిస్తుంది, మీరు అందరు యూనిటీగా సహకరిస్తుంది. మీకు శాంతియుతంగా మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మీకు అందుతాయి. మీరు ఎక్కడ కూడా చట్టాన్ని వ్యతిరేకించకుండా పనిచేయండి, చట్టాన్ని చేతులకు తీసుకోకండి. నేనేమంటున్నాము, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఆ విషయంలో నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఈరోజు అదే పని మీద మీకు అందరికీ కూడా ఇప్పుడు న్యాయం చేయబోతుంది. అనవసరంగా మీరు ఎవరో మాటలు విని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాలు ప్రాబ్లం చేసుకోకండి అని చెప్పి మేడం, నేను ఇందాక మునూరు రవి మాట్లాడేటప్పుడు ఆశాంతం నేను విన్నా, నేనేం డిస్టర్బ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పోస్ట్ లో ఉన్నావు, ఏం నష్టపోయినావు? ఏం నష్టపోయినావు? కాదు, నువ్వు ఎక్కడ నిరుద్యోగంగా మారినావు? నువ్వు మొదటి నుంచి రాజకీయం చేస్తున్నావు, రాజకీయం చేస్తూ వచ్చినావు, ఉద్యమంలో పాల్గొన్నావా? ఆ రోజు రాజకీయ కార్యక్రమం నువ్వు విద్యార్థి నాయకుడు, అది రాజకీయం కాదా? అది రాజకీయంలో భాగంగానే నువ్వు ఈ రోజు